హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈ వీక్లో కరెంట్ అఫైర్స్లో నిలిచిన కొన్ని ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఇండియాలో మొట్టమొదటిసారిగా బయోబ్యాంకు వెస్ట్ బెంగాల్లో బయోబ్యాంకును ఏర్పాటు చేశారు. అది పద్మజా నాయుడు హిమాలయస్ జూలాజికల్ పార్కులో CCMB సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సహాయంతో ఏర్పాటు చేశారు. మొట్టమొదటి బయోబ్యాంకు వెస్ట్ బెంగాల్లో. ఇది అంతరించిపోతున్న జంతువుల కణాలను సేకరించి రీసెర్చ్ చేస్తుంది. నెక్స్ట్ ఇస్రో యొక్క PSLV రాకెట్ ప్రయోగం హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అయిన L&T సంస్థ అభివృద్ధి చేసిన మొట్టమొదటి ప్రైవేట్ PSLV రాకెట్. ఈ మొట్టమొదటి ప్రైవేట్ PSLV రాకెట్ ద్వారా TDS-1 టెక్ డెమాన్స్ట్రేషన్ శాటిలైట్ 1 ద్వారా ప్రయోగం చేపట్టనున్నారు. తర్వాత IIT మద్రాస్ ఈ ప్లేన్ అభివృద్ధి చేయనుంది. రన్వే అవసరం లేకుండా టేకాఫ్ ల్యాండింగ్ అయ్యే ఎయిర్ అంబులెన్స్ని తయారు చేయనుంది. ఇది 2026 చివరి నాటికి అందుబాటులోకి రానుంది. తర్వాత మత్స్య 6000 జలాంతర్గామి లోతైన సముద్రంలో రీసెర్చ్ కోసం చేసిన మత్స్య 6000 ప్రయోగం విజయవంతమయ్యింది. ఇది చెన్నైలో ప్రయోగించబడింది. సముద్రయాన్ ప్రాజెక్టులో భాగంగా NIOT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది ఈ మత్స్య 6000 జలాంతర్గామిని. తర్వాత నాసా మిషన్ పండోరా 2025ని ప్రవేశపెట్టనుంది. దీన్ని ఎక్స్ప్లానెట్ అంటారు. ఎక్స్ప్లానెట్ అంటే సౌర వ్యవస్థలో వెలుపల ఉన్న నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాల వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి మిషన్ పండోరా 2025ని ప్రవేశపెట్టనుంది. తర్వాత హైదరాబాద్లో అమెరికా సంస్థకు చెందిన ఫ్యాబ్లెస్ సెమీకండక్టర్ కంపెనీ అనే సంస్థ ద్వారా హైదరాబాద్లో సెమీకండక్టర్ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయనున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.